పర్వతం అనబడిన హోరేపు. దానికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, నీవు అరణ్యమైన స్థితిలో నుంచి దేవుని పర్వతం అనబడిన హోరేపు అనుభవంలోనికి నువ్వు వెళుదువు గాక. దానికి స్తోత్రం చేద్దా. ఎవరికి పనికి రాని, సాగునకు పనికి రాని, ఒక క్రమశిక్షణ లేని ఆ పంటలకు సంబంధమైన జీవితం, హల్లెలూయా, ఒక క్రమశిక్షణ లేని జీవితం. చూడండి, ఏది పడితే అది ఒక అస్తవ్యస్తమైన జీవితం ఈ రోజుల్లో మనం కలిగి ఉంటున్నాం. ఒక క్రమశిక్షణ లేని, ఒక క్రమము లేని జీవితం, ఒక క్రమము లేని భక్తి జీవితం, ఒక క్రమము లేని క్రైస్తవ జీవితం. హల్లెలూయా. అస్తవ్యస్తం, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగా, ఎక్కడ పడితే అక్కడికి. దీనికి స్తోత్రం చెప్పండి. ఒక ఆదివారాలు క్రమం ఉండదు. ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం రా, ఒక పూట ప్రార్థిస్తే ఒక పూట ప్రార్థించాం. హల్లెలూయా. ఒక నెల నమ్మకంగా ఉంటే మరొక నెల దారుణంగా పడిపోతాం, మరొక నెలలో లేస్తాం, మళ్ళీ పడిపోతాం, లేస్తాం, పడిపోతాం. అస్తవ్యస్తమైన జీవితం ఇది, అరణ్యమును పోలిన జీవితం అది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మీలో ఎవరైనా అలాంటి అరణ్యమును పోలిన జీవితాన్ని మీరు కలిగి ఉంటే, అస్తవ్యస్తముగా క్రమము లేని జీవితాన్ని మీరు కలిగి ఉంటే, ఈరోజు అది మార్చుకోండి. దేవుడు అటువంటి వారిని దేవుడు పైకి లేవబోతున్నాడు. నువ్వు ఇంకా అరణ్యములో ఉంటే పైకి లేవు ఇంకా. హల్లెలూయా. నీ జీవితం మార్చబడాలి. చెప్పండి, ఏమవ్వాలా? అక్రమములో నుంచి క్రమములోనికి, అస్తవ్యస్తములో నుంచి సరి అయిన పద్ధతిలోనికి, అక్రమ శిక్షణలో నుంచి క్రమశిక్షణలోనికి నువ్వేమి పో తెలుసా? మార్చు.